దేవర టార్గెట్ తక్కువ, హైప్ ఎక్కువ. అదే జరిగితే రాజమౌళి రికార్డులు గల్లంతే. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా 'దేవర' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ రేపు అనగా సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ ఎన్టీఆర్‌కు జోడీగా కనిపించబోతోంది. ఈ సినిమాతోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది. మూవీలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతుండగా, అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇదిలా ఉంటే 'త్రిబుల్ ఆర్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ఎన్నో సూపర్ సక్సెస్‌ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తూ ఉండడం, ఈ మూవీ 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ మూవీపై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను అత్యంత భారీ ధరకు మేకర్స్ అమ్మివేస్తారేమో అని జనాలు భావించారు. కానీ ఈ మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమాను కేవలం 180 కోట్ల ధరకే ప్రపంచవ్యాప్తంగా థియేటర్ హక్కులను అమ్మివేసినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా టార్గెట్ చాలా చిన్నగానే ఉంది. మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లు అయితే అవలీలగా ఈ మూవీ మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. మరి మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ సినిమాకు భారీ ఎత్తున లాభాలు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటుంది. తెలుగు సినిమాలో అత్యధిక లాభాలను అందుకున్న సినిమాలలో ఎక్కువ సినిమాలు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన సినిమాలే ఉన్నాయి. ఒకవేళ ఈ మూవీకి మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ రాజమౌళి సినిమా రికార్డులను దాటేసే అవకాశం చాలా వరకు ఉంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్‌ను తెచ్చుకొని ఏ స్థాయి కలెక్షన్లు వసూలు చేస్తుందో వేచి చూడాలి మరి.